జై బీసీ జై జై బీసీ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి సుప్రీంకోర్టు హైకోర్టుకి ఇచ్చినటువంటి ఏదైతే పిటిషన్ ద్వారా తిరస్కరించబడిందో దానికి వ్యతిరేకంగా ఏదైతే జరుగుతున్నటువంటి ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కేంద్రంలో బీజేపీ పార్టీ కావచ్చు, అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మద్దతు తెలియజేస్తున్నారు. బీసీలకు ఖచ్చితంగా 40% రిజర్వేషన్ కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నారు. దానికి ఈరోజు బీసీ జేఏసీ ఐక్యంగా బైన్సా నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో కూడా బంద్కు పిలుపులో భాగంగా జనసేన పార్టీగా పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఈ బీసీలకు సంబంధించిన దాంట్లో ఈరోజు ఒక బీసీల చైతన్యం ఎక్కడ వస్తుందని చెప్పి విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా బీసీలైనటువంటి వాళ్ళందరూ కూడా పొలంలో జరిగిన నువ్వుల లెక్క తయారైనటువంటి విషయం మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీసీల ఐక్యత ఎక్కడ దెబ్బతీస్తూ ఉన్నదని చెప్పే విషయాన్ని మీరు అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు బీసీలు అంటే ఈరోజు బీసీ రిజర్వేషన్ కోసము 40% రిజర్వేషన్ కోసం మేము ఈరోజు బంద్ పాటిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. కానీ ఆ బంద్ని కేవలం మాకు ఒక రోజు సెలవుగా ప్రకటించారు, మేము ఎంజాయ్ చేస్తామని చెప్పినటువంటి ఉద్దేశం మీద ప్రతి ఒక్కరు కూడా బీసీలందరూ కూడా ఈరోజు ఇంట్లోనే ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలిపించినటువంటి దాంట్లో భాగంగా ఈరోజు మనం అందరూ బీసీ సంబంధించినటువంటి వర్గంలో